ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలామంది యవనస్తులే కావచ్చు, పెద్దవారే కావచ్చు, ఈ సిస్టర్ అలా రెడీ అయింది, ఆ బ్రదర్ అలా రెడీ అయింది అని చెప్పి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుంటూ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, డ్రెస్సింగే కావచ్చు, హ్యాబిట్సే కావచ్చు, ఆఖరికి ఈటబుల్ ఐటమ్సే కావచ్చు, ఈటింగ్ ఐటమ్సే కావచ్చు, ప్రతి ఒక్కటి వాళ్ళు మార్చేసుకుంటూ ఉంటారు కదా. అయితే మనం బైబిల్లో, మీ అందరికీ ఎలీషా ఏలియా స్టోరీ అందరికీ తెలిసిందే కదా. అయితే బైబిల్లో అంట ఎలీషా ఏలియాని ఫాలో అవ్వడం జరుగుతుంది, అతని ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఏలియా ఆహ్వానం వెళ్ళేటప్పుడు నాకు డబుల్ పోర్షన్ ఆఫ్ స్పిరిట్ కావాలని చెప్పి ఎలీషా ఏలియాని అడగడం జరుగుతుంది. అడిగినప్పుడు అంట ఏలియా చెప్తాడు, నేను ఆహ్వానమై వెళ్ళిపోయాక నీకు అది లభిస్తుంది అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఏలియా వెళ్ళిపోయాక ఎలీషా అంట బైబిల్లో ఏలియా కంటే గొప్ప అద్భుతాలంట అతను చేశాడు. కాబట్టి ఈరోజు మీ లైఫ్లో మీరు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుంటున్నారు? ఒకవేళ వాళ్ళు గుడ్ పర్సన్ అయితే మీ లైఫ్ స్పిరిచువల్గా బిల్డ్ అవుతుందా, మీ అట్మాస్ఫియర్ అనేది మంచిగా ఉందా అనేది మీరు చూసుకోండి. మరి మీలో గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారా, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఎవరిని మీరు చూస్ చేసుకుంటున్నారా అనేది అది మీరు చూసుకోండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే దేవుని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొని దేవునితో నడుస్తారో, దేవుని ఫాలో అవుతారో, అప్పుడంట డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ని మీరు పొందుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎలీషా అంట ఏలియాని ఫాలో అవుతూ డబుల్ పోర్షన్ ఆఫ్ స్పిరిట్ని పొందుకొని అనేకమైన అద్భుతాలను చేశాడు అని మనం బైబిల్లో చూసుకుంటున్నాం కదా. మీరు కూడా దేవుని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొని డబుల్ పోర్షన్ ఆఫ్ ఆశీర్వాదంని మీరు కూడా పొందుకొందురుగాక. ఆమేన్.